అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఆగమన పద్ధతి, ఆగమన నిగమన పద్ధతులు. అలాగే మనం చూడండి, ఆగమన పద్ధతి నిగమన పద్ధతితో పాటు విశ్లేషణ పద్ధతి, అలాగే సంశ్లేషణ పద్ధతి, వీటి గురించి పూర్తి వివరంగా నేర్చుకుందాం. ఈ నేర్చుకునే ముందు మీకు కొన్ని చిన్న పాయింట్స్ ఇవి మనకి టెట్ విధానంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి మీరు తెలుసుకోవాల్సినటువంటివి అన్నమాట. ఒకసారి చూసేద్దాము. ఇక్కడ మనకి బోధనా సూత్రాలు అనేటటువంటిది ఒకటి ఉంటుంది. బోధనా సూత్రాలు అయితే ఈ బోధనా సూత్రాలు ఏంటి అంటే 3. వాటిలో ఫస్ట్ వన్ మనకి ఈ బోధనా సూత్రాలు అనేటటువంటివి 3 కదా. ఇందులో మనకి ఆరంభ సూత్రాలు అనేటటువంటివి ఉంటాయి. విద్యా ప్రక్రియ ఆరంభంలో శిశువు యొక్క శారీరక మానసిక స్థితికి సంబంధించినటువంటివే ఆరంభ సూత్రాలు అనమాట. ఆరంభంలో విద్యా ప్రక్రియ ఆరంభంలో శిశువు యొక్క శారీరక మానసిక స్థితికి సంబంధించినవి. మార్గదర్శక సూత్రాలు అంటే బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు అనుసరించేటటువంటి విధానము, పద్ధతులకు సంబంధించినవి. అంటే ఎటువంటి విధానాన్ని ఉపాధ్యాయుడు అనుసరిస్తున్నాడు, ఆ విధానాన్ని, పద్ధతులను సూచించేవే మార్గదర్శక సూత్రాలు. మూల్యాంకన సూత్రాలంటే విద్యా గమ్యాలను చేరుకున్నామో లేదో తెలిపేదే మూల్యాంకన సూత్రాలు. అయితే ఇప్పుడు బోధనా విధానంలో పాటించవలసినటువంటి సూత్రాలు అనేవి ఉంటాయి. బోధనా విధానంలో పాటించవలసినటువంటి సూత్రాలు ఉంటాయి. అవి ఏంటి అంటే మొత్తం నుండి భాగాలకి అనేది బోధనా విధానం ఉండాలి. స్థూల దృష్టి నుంచి సూక్ష్మ దృష్టికి వెళ్ళాలి. అలాగే తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళాలి. ఈ క్రింది వానిలో బోధనా విధానంలో పాటించవలసిన సూత్రం కానిది ఏదని అడుగుతాడు. సో చాలా ఇంపార్టెంట్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బోధనా విధానం ఎలా ఉండాలి అని. తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళాలి. మూర్తం నుంచి అమూర్తానికి వెళ్ళాలి. మనోవైజ్ఞానికం నుంచి తార్కికానికి వెళ్ళాలి. సరళత నుంచి క్లిష్టతకి, నిశ్చితం నుంచి అనిశ్చితానికి, శాస్త్రీయత నుంచి హేతువాదానికి వెళ్ళాలి. నిజమైన వాటి నుంచి ప్రత్యామ్నాయానికి వెళ్ళాలి. ఫస్ట్ వీలైనంత వరకు యాపిల్ పండు అనుకోండి, యాపిల్ మనకు దొరుకుతుంది. అంత మాత్రం చేత దాన్ని బొమ్మను తీసుకొచ్చి ఇది యాపిల్ అనుకోండి అని 10 సార్లు చెప్పాల్సిన లేదు. సో నిజమైనవి మనం వీలైనంత వరకు చూపించగలం. మొక్క లెసన్ చెప్తున్నాం, ఇది పిక్చర్ వేసేదానికంటే ఒక మొక్కను తీసుకొచ్చి వాటి భాగాలు చెప్పగలగడం. అది నిజమైన వాటి నుండి ప్రత్యామ్నాయానికి వెళ్ళాలి. వీలైనంత వరకు నిజమైనవి, అవి దొరకనప్పుడు ప్రత్యామ్నాయానికి వెళ్ళాలి. విశ్లేషణ నుంచి సంశ్లేషణకు వెళ్ళాలి. ఆగమనం నుంచి నిగమనానికి వెళ్ళాలి. ఓకేనండి. ఈ విధమైనటువంటి పద్ధతులన్నీ కూడా నేటి విద్యా విధానంలో మనం పాటించాలి. నెక్స్ట్ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు ఏంటి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఏంటి అనేవి దానిపైన కూడా మనకు బిట్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అందువల్ల ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది, లేకపోతే ఇక్కడ మనలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఏది అని అడుగుతున్నారు. సో ఇది మనకు తెలియాలి. ఉపన్యాస పద్ధతి ఇది మనకి తెలుసు, ఉపాధ్యాయ కేంద్రీకృతమే అని. దీన్నే రాసి మాట్లాడే పద్ధతి అని కూడా అంటారు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కూడా ఉపాధ్యాయ కేంద్రీకృతమే. చారిత్రక పద్ధతి, కథన పద్ధతి, దీనిని ఉపన్యాస పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పబడుతుంది. ఇది కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతే. వనరుల పద్ధతి లేదా మూలాధార పద్ధతి అంటాం. ఇది విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇద్దరు కలిసి ఉండేటటువంటి పద్ధతి. కేవలం ఉపాధ్యాయ కేంద్రీకృతము కాదు, విద్యార్థి కేంద్రీకృతం కూడా కాదు. ఇద్దరికి సంబంధించినటువంటిది అనమాట. ఇద్దరికీ కూడా కేంద్రీకృతమై ఉంటుంది. సాంఘిక శాస్త్ర ప్రయోగ పద్ధతి అని కూడా చెప్తామన్నమాట. దీన్ని సాంఘిక శాస్త్ర ప్రయోగ పద్ధతిగా చెప్పబడేది వనరుల పద్ధతి లేదా మూల పద్ధతి. అలాగే నిర్మాణ పద్ధతి. ఈ 6 పద్ధతులు కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ రిమైనింగ్ అన్నీ కూడా మనకి విద్యార్థి కేంద్రీకృత పద్ధతులే. అన్వేషణ పద్ధతి, నియోజన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, చర్చా పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ, సంశ్లేషణ, సాంఘిక ఉద్గార పద్ధతి, క్రీడా పద్ధతి, వాద సంవాద పద్ధతి. చర్చా పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పబడుతుంది వాద సంవాద పద్ధతి. దీన్నే వక్తృత్వం అంటారు. శాస్త్రీయ పద్ధతి, క్రీడా పద్ధతి, విచారణాధార పద్ధతి, నిర్మాణాత్మక ఉపగమం, కృత్యాధార పద్ధతి, ప్రశ్న పద్ధతి, పాఠశాల పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. ఇవన్నీ కూడా మనకి అవసరమైనవి అన్నమాట. నెక్స్ట్ వన్ నిగమన పద్ధతి. ఆగమన నిగమన పద్ధతిలో ఎట్లా ఉంటుంది దాని గురించి ఒకసారి చూద్దాం. అసలు ఆగమన అంటే ఏంటి, నిగమన అంటే ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. గణిత శాస్త్రాభివృద్ధికి హేతువాద పద్ధతికి మూల స్తంభాలు ఏంటి అంటే, గణిత శాస్త్రాభివృద్ధికి హేతువాద పద్ధతికి మూల స్తంభాలుగా చెప్పబడేవి ఆగమన నిగమన పద్ధతులు.
బోధనలో ఆగమన నిగమన పద్ధతుల యొక్క సమ్మేళనం అనేది ఉత్తమమైనది. రెండూ ఉండాలి. ఆగమన నిగమన పద్ధతులను సమన్వయం చేసిన వారు ఎవరు అంటే డార్విన్. బోధన అనేది ఆగమనంతో ప్రారంభించి నిగమనతో ముగించాలి. నిగమనాలన్నీ కూడా ఆగమనం యొక్క ఫలితాలే. నిగమనాలన్నీ కూడా ఆగమనం యొక్క ఫలితాలే. ఇప్పుడు చూద్దాం. ఆగమనం అంటే ఏంటంటే ఒక సందర్భంలో వాస్తవమైనటువంటి అంశం కానీ, విషయం కానీ, సూత్రం కానీ, సాధారణీకరణం కానీ మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా వాస్తవమవుతుందని తెలిపే సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయడం. చూడండి, కాకి ఎగురుతుంది, చిలుక ఎగురుతుంది, అలా గ్రద్ద ఎగురుతుంది గాల్లో, వీటిని బట్టి పక్షులు గాల్లో ఎగురుతాయని చెప్పడం. అంటే వాస్తవమైనటువంటి అంశాన్ని, విషయాన్ని, సూత్రాన్ని, సాధారణీకరణ పట్టుకొని ఇతర అన్ని సందర్భాల్లో కూడా వాస్తవం అవుతుంది అని చెప్పడం. సో విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం వస్తే మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితం వస్తుందని రుజువు చేయడం. ప్రాథమికోన్నత తరగతులకు చాలా అనుకూలమైనది ఇది. ప్రాథమికోన్నత తరగతులకి అనుకూలమైనదే ఆగమనం. నిగమనకు వచ్చేసరికి ఇది ఆగమన ఉపగమానికి విపర్యయం, అంటే రివర్స్. అలాగే స్వీకృతాలు, సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలకు ఒక ప్రత్యేక సందర్భాలలో అన్వయించి, అంటే సూత్రాలను ఒక ప్రత్యేక సందర్భాలలో అన్వయించి వాటి యొక్క యథార్థాలను తెలుసుకోవడం అనేటటువంటిది నిగమనం అవుతుందన్నమాట. స్వీకృతాల ఆధారంగా నూతన అంశాలను రాబట్టడం. బోధించినటువంటి విషయాన్ని పునర్విమర్శకు ఉపయోగపడుతుంది. బోధించిన అంశానికి పునర్విమర్శకు ఉపయోగపడుతుంది. ఉన్నత స్థాయి విద్యకు అనుకూలమైనది ఏదంటే నిగమన పద్ధతి. యూక్లిడ్ శోధనా పద్ధతిగా ప్రేరుగాంచినది ఏదంటే నిగమన పద్ధతి. ఇప్పుడు ఆగమన పద్ధతి గురించి పూర్తి వివరంగా నేర్చుకుందాం. ఆగమన పద్ధతి అంటే ఏంటంటే నిర్వచనాలు, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలని రాబట్టడం. నిర్వచనాలు, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు రాబట్టడానికి ఉపయోగపడేది ఆగమన పద్ధతి. ప్రయోగాలు, పరిశీలనల నుంచి అనుమేయం చేయడం అనేది సాధారణీకరించడం. సో ఇక్కడ చూడండి, ఇచ్చిన సమస్యకు లేదా దత్తాంశానికి ఆధారమైనటువంటి సూత్రాన్ని ఉదాహరణల ద్వారా రాబట్టి సమస్యను సాధించడాన్నే ఆగమన పద్ధతి అంటారు. కొన్ని ప్రత్యేకమైన నిర్దిష్టమైన అంశాల ఆధారంగా అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితం వచ్చిందని నమ్మి నిర్ధారణకు వచ్చి ఒక సాధారణీకరణం చేయడం ఆగమనం. ఇప్పుడు చూడండి, ఇది ఒక త్రిభుజం, ఇదొక రకమైన త్రిభుజం, ఇదొక రకమైన త్రిభుజం, ఇదొక రకమైన త్రిభుజం, ఇదొక రకమైన త్రిభుజం. ఒక ప్రత్యేక నిర్దిష్టమైనటువంటి అంశాలన్నమాట ఇవి. అన్ని త్రిభుజాలలో భుజాల మొత్తం కలిపి చుట్టుకొలత వచ్చిందని, సో చుట్టుకొలత అనేటటువంటిది వచ్చిందని, త్రిభుజం చుట్టుకొలత భుజాల మొత్తానికి సమానమైన నిర్ధారణ చేయడం. చూడండి, ఒకదాన్ని చూడడం, రెండోదాన్ని చూడడం, మూడోదాన్ని. అలాగే త్రిభుజం అనగానే 3 కోణాల మొత్తం కూడా 180 డిగ్రీలు. ఏ కోణం 3 కోణాలు కలిపినప్పుడు 180 వచ్చింది అనుకోండి. సో త్రిభుజంలో లోపల 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అవుతుందని నిర్ధారణకు రావడం. అన్నీ పరిశీలించిన మీదట ఒక నిర్ధారణకు రావడం అనమాట. చూడండి, కాకి గాలిలో ఎగురుట, పిచ్చుక గాలిలో ఎగురుట, గ్రద్ద గాలిలో ఎగురుట, ఇవన్నీ చూస్తే ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి అంశాలు. ఈ ప్రత్యేకమైన నిర్దిష్టమైనటువంటి అంశాలన్నింటినీ చూసిన తర్వాత ఒక సాధారణీకరణానికి రావడం. ప్రత్యేకం నుంచి సాధారణీకరణం లేదా నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాన్ని రాబట్టడాన్ని ఏమంటారంటే ఆగమనం అంటారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత పక్షులు గాలిలో ఎగురుతాయని నిర్ధారణ లేదా సాధారణీకరణం చేయడాన్ని ఆగమన అంటారు. ప్రత్యేక లేదా నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణం చేయడాన్ని ఆగమనం అంటారు. ఈ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఫ్రాన్సిస్ బేకన్. ప్రచారం చేసినది ఎవరంటే పెస్టాలజీ. ఈ పద్ధతికి మారుపేర్లు సూత్రీకరణ పద్ధతి, సూత్రస్థాపన పద్ధతి, ఆగమన పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి. సూత్రీకరణ పద్ధతి, సూత్రస్థాపన పద్ధతి, ఆగమన పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి. చూడండి, సూత్రాన్ని వచ్చాయి. సూత్రీకరణ, సూత్రస్థాపన, అనుగమన, అనుమానోపపత్తి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఈ పద్ధతికి గల సూత్రాలు ఏంటంటే తెలిసిన దాని నుండి తెలియని దానికి, మూర్తం నుండి అమూర్తానికి, ఉదాహరణల నుండి సూత్రానికి, ప్రత్యేకం లేదా నిర్దిష్ట అంశాల నుండి సాధారణీకరణానికి వెళ్తుంది. వీటిలో ఏది ఇచ్చినా అది ఆగమన పద్ధతి అవుతుంది, గుర్తుపెట్టుకోండి. దీని యొక్క గుణాలు చూసుకున్నట్లయితే ఇది సహజమైన అభ్యసనం, జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, తార్కిక ఆలోచన, హేతువాదం అనేటటువంటిది ఉంటుంది. బట్టి విధానానికి అసలు అవకాశమే లేదు.
జ్ఞాపక శక్తి పైన అసలు ఆధారపడదు. విద్యార్థి క్రియాశీలకంగా ఉంటాడు. విద్యార్థి స్వయం అభ్యసనంగా ఉంటుంది. సూత్రాన్ని మర్చిపోయినా సరే నిర్మించుకుంటాడు. అంటే ఇది ఎలా తెలుసండి, సూత్రాన్ని వాళ్ళంతటి వాళ్ళే నిర్మించుకోవడమే ఆగమనం అనమాట. విద్యార్థిలో సృజనాత్మకత పెంపొందిస్తుంది. మనోవిజ్ఞానకమైనది. ఆలోచన అవగాహన పెంపొందిస్తుంది. ప్రాథమికోన్నత తరగతులకి ఉపయుక్తమైనది. ఉన్నత తరగతులకు ఉపయుక్తం కాదు. అంటే ఒక సమ్ అనేటటువంటిది చేయాలంటే డైరెక్ట్గా సూత్రం వేయడం అనేటటువంటిది ఆగమన పద్ధతిలో ఉండదు. సూత్రం వేయరు. సమ్ అనేటటువంటిది చూడండి, ఒక పెన్ను వెల అని ఇచ్చారనుకోండి, 5 పెన్నుల వెల కావాలనుకోండి, అప్పుడు ఒక పెన్ను వెల ఒక 20 రూపాయలు అయితే డైరెక్ట్గా 5 పెన్నుల వెల 5 × 20 అని చెప్పేసి వేసేయడం అట్లా ఉండదు. ఒక పెన్ను వెల 50 రూపాయలు, 2 పెన్నుల వెల 100 రూపాయలు, అలా వేసుకుంటూ 3 పెన్నుల వెల, 4 పెన్నుల వెల అలా వేసుకుంటూ వెళ్తారనమాట. అలా వెళ్తారు. చాలా సుదీర్ఘమైనటువంటి పద్ధతి ఇది. డైరెక్ట్గా సూత్రం అనేటటువంటిది ప్రతిక్షేపించడం అట్లా ఉండదు. సుదీర్ఘమైన పద్ధతి. సిలబస్ సకాలంలో పూర్తి కాదు. శ్రమకాలం ఎక్కువ. అన్ని సందర్భాల్లో ఉపయోగించలేము. ఉన్నత స్థాయి విద్యార్థులకి అలా చేయాలంటే చాలా కష్టము, ఉపయుక్తం కాదు, విసుగును కలిగిస్తుంది. దీని వ్యాప్తి చాలా పరిమితం. అర్థమైందండి? నెక్స్ట్ వన్ చూసుకుందాం. జీవన్ చూడండి, ఇక్కడ జీవన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎలా చెప్పారు, పౌలర్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పారు. ప్రత్యేక అంశాల నుండి సాధారణీకరణం చేయడం అనే నిర్వచనాన్ని ఇచ్చింది జీవన్. ప్రత్యేక అంశాల నుంచి సాధారణీకరించడం ఆగమనమే. దీన్ని నిర్వచించిన వారు జీవన్ అయితే, ఒక నిర్దిష్ట అంశాల నుండి సాధారణీకరించడం అనేది పౌలర్ చెప్పారు. ఈ రెండు ఆగమనకి సంబంధించిందే. ప్రత్యేక అంశాల నుంచి లేదా నిర్దిష్ట అంశాల నుంచి అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక సాధారణీకరించడం అనేది ఆగమనం అని చెప్పుకున్నాం. ప్రత్యేక నుంచి సాధారణీకరించడం అనేది జీవన్ నిర్వచిస్తే, నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణం అనేది రావడం ఆగమనం అని చెప్పినది పౌలర్ అన్నమాట. ప్రత్యేక అంశాలు సత్యాల నుంచి సాధారణీకరణాలను రాబట్టడమే ఆగమనం అని చెప్పింది జీవన్. నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలు రాబట్టడం ఆగమనం అని చెప్పింది పౌలర్. నెక్స్ట్ వన్, నిగమన పద్ధతి. దీన్నే యూక్లిడ్ శోధనా పద్ధతిగా పేరుగాంచింది. యూక్లిడ్ యొక్క శోధనా పద్ధతిగా పేరుగాంచిన పద్ధతి ఏది అంటే నిగమన పద్ధతి. సూత్రం నుండి సమస్యను సాధించడం, ఒక సూత్రం ఆధారంగా మరొక సూత్రాన్ని రాబట్టడం, అనుబంధ సూత్రాల ఆధారంగా అనుబంధ సిద్ధాంతాలు రాబట్టడం. ఈ 3 గుర్తుపెట్టుకోండి, ఇది నిగమన పద్ధతి అని. సూత్రం నుంచి చేస్తాం, సూత్రం ఆధారంగానే చేస్తాం. సూత్రం ఆధారంగా సమస్యను సాధిస్తాం, సూత్రం ఆధారంగా మరొక సూత్రాన్ని రాబడతాం, అనుబంధ సూత్రాల ఆధారంగానే అనుబంధ సిద్ధాంతాలని రాబడతాం. సూత్రం ఆధారంగా అని వచ్చిందంటే నిగమన పద్ధతి. సమస్యకు అవసరమైనటువంటి సూత్రాన్ని నేరుగా ప్రయోగించి సమస్యను సాధించడం. సో ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది అరిస్టాటిల్, ప్రచారం చేసింది కొమినియస్. ఇది కూడా బిట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మన డిఎస్సిలో ఆగమన పద్ధతిని మరి ప్రచారం చేసింది ఎవరని అడిగారు. ఇక్కడ ప్రవేశపెట్టినది అరిస్టాటిల్, ప్రచారం చేసింది కొమినియస్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీటి యొక్క మారు పేర్లు చూస్తే సూత్ర ప్రయోగ పద్ధతి, ప్రయోగిస్తాం. సూత్ర వినియోగ పద్ధతి. సూత్ర ప్రతిక్షేపణ పద్ధతి. సూత్రం ప్రయోగిస్తాం, వినియోగిస్తాం, ప్రతిక్షేపిస్తాం. ఈ 3 కూడా గుర్తుండిపోతాయి. యూక్లిడ్ శోధనా పద్ధతి అందరికీ తెలుసు. నెక్స్ట్ వన్, సూత్రాలు చూసుకున్నట్లయితే రివర్స్. ఆగమనకి రివర్స్ ఇదంతా కూడా. తెలియని నుంచి తెలిసిన వాటికి, అమూర్తం నుంచి మూర్తానికి, సూత్రం లేదా నియమం నుంచి ఉదాహరణలకి, సాధారణీకరణం నుంచి నిర్దిష్టం లేదా ప్రత్యేకానికి రివర్స్లో ఉంటుందన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. వీటి నుంచి బిట్లు కూడా వస్తున్నాయి. ఈ రివర్స్లో ఉండేదంతా కూడా నిగమన పద్ధతి అని గుర్తుపెట్టుకోండి. ఆగమన యొక్క సూత్రాలు ఎక్కువగా అడుగుతున్నాడు. ఆ సూత్రాలకి రివర్స్లో ఉన్నవన్నీ కూడా నిగమనాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, త్రిభుజ వైశాల్యం ఆఫ్ ఏబీ. ఇందులో ఏబీల యొక్క విలువలను ప్రతిక్షేపించి ఫలితం తెలపడం అనేది నిగమనం. ఇగోండి, సూత్రాన్ని ఆధారంగా ప్రతిక్షేపించడం, సూత్రాన్ని రాబట్టడం, ఇట్లాంటివి సూత్రం ఆధారంగా మరొక సూత్రాన్ని రాబట్టడం అన్నా, ప్రతిక్షేపించడం అన్నా, ఇలాంటి వర్డ్స్ కనిపించాయంటే తప్పనిసరిగా అదే నిగమనం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే ఆగమన పద్ధతిలో గణిత సత్యాలు అనేటటువంటివి శోధించినప్పటికీ అవి నిగమన పద్ధతిలో తర్కబద్ధంగా నిరూపించినప్పుడు మాత్రమే గణితపరంగా ఆమోదించబడతాయి. ఓకేనండి. ఇప్పుడు నిగమన పద్ధతి దోషాలు చూద్దాం. దోషాలు, గుణాలు. ఇది సంక్షిప్తమైనది. ఇది చాలా సంక్షిప్తమైనది. సూత్రం ఆధారంగా చేసేయడం. సమస్య సాధనలో వేగం, ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. కాలం, శ్రమ కూడా పొదుపు చేస్తుంది. విద్యార్థి అనుకరించేటటువంటి విధానం. ఫలితాలను రాబట్టడం సులభం, ఫలితాలను సరిచేయడం సులభం. జ్ఞాపక శక్తికి ప్రాధాన్యం అనేటటువంటిది ఉంటుంది. పునర్విమర్శకు తోడ్పడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. పునర్విమర్శకు తోడ్పడే పద్ధతి ఏదంటే నిగమన పద్ధతి. జ్ఞాపక శక్తికి ప్రాధాన్యం కాబట్టి ఈ జ్ఞాపక శక్తి గుర్తు సూత్రం ఉంటేనే చేయగలం, లేకపోతే చేయలేం. స్మృతికి ధారణకు ప్రాధాన్యం. సృజనాత్మకతను పెంపొందించడానికి అసలు అవ్వదు.
సందేహాలు ఎక్కువగా వస్తుంటాయి, సూత్రాన్ని మర్చిపోతే సాధించడం కష్టం, తార్కికతకు అసలు అవకాశమే లేదు. ఓకేనండి. నెక్స్ట్ వన్ విశ్లేషణ పద్ధతి. ఇది ఒక ఆలోచన ప్రక్రియ. ఈ క్రింది వానిలో ఒక ఆలోచన ప్రక్రియకు సంబంధించినది ఏది అంటే విశ్లేషణ పద్ధతి. భాగాలుగా విడగొట్టడం. విశ్లేషణ అంటేనే భాగాలుగా విడగొట్టడం, సంశ్లేషణ అంటేనే కలపడం. సో ఇక్కడ విశ్లేషణ అంటే భాగాలుగా విడగొట్టడం. సమస్యను సాధించడం కొరకు సమస్యను అనేక భాగాలుగా విడగొట్టడం జరుగుతుందన్నమాట. ఇక్కడ సమస్యను సాధించడం కొరకు సమస్యను అనేక భాగాలుగా విడగొట్టడం. ఆట వస్తువును భాగాలుగా విడగొట్టి కొత్త విషయాన్ని నేర్చుకోవడం. అలా భాగాలుగా విడగొట్టి అన్నారంటే అది విశ్లేషణ పద్ధతి. మానవుని మేధస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనమే విశ్లేషణ. చూడండి, మానవ యొక్క మనస్సులోని అత్యున్నత ప్రజ్ఞా నిష్పాదనమే విశ్లేషణ అని నిర్వచించిన వారు థార్న్డైక్. గడ్డివాము నుండి సూది బయటకు తీయడమే విశ్లేషణ అని నిర్వచించిన వారు యంగ్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది ఒక నిర్మాణ పద్ధతి, నిర్మాణాత్మక పద్ధతి. ఇది ఒక నిర్మాణ లేదా నిర్మాణాత్మక పద్ధతి. విషయావగాహనకి సమస్యను అర్థం చేసుకుని ఎలా సాధించాలి అని, సమస్యను సాధించాలంటే ఏ ఏ అంశాలను పరిగణలోనికి తీసుకోవాలి వంటి ఆలోచనలు కలిగించే పద్ధతి. ఎందుకంటే భాగాలుగా విడదీసి నేర్చుకుంటారు కాబట్టి విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సమస్యను అర్థం చేసుకుని ఎలా సాధించాలో తెలుస్తుంది. ఈ సమస్యను సాధించాలంటే ఏ ఏ అంశాలను పరిగణలోనికి తీసుకోవాలో చెప్తుంది. ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు తెలుస్తాయి అన్నమాట, కలిగిస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, 20 మంది ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేశారు. అప్పుడు 30 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారన్నారు అనుకోండి. దీన్ని విశ్లేషణ పద్ధతి ద్వారానే ఈజీ అవుతుంది. 20 మంది ఒక పనిని 5 రోజుల్లో చేశారు అండ్ అప్పుడు విడగొట్టి 10 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు అట్లా కానీ, లేదా ఒక మనిషి ఎన్ని రోజుల్లో చేస్తారు, సో 30 మంది ఎన్ని రోజుల్లో చేస్తారు, ఇలాంటివి విశ్లేషణ పద్ధతికే యూజ్ అవుతాయి. నిష్పత్తులు, కాలము, పని, దూరము ఇట్లాంటివన్నీ, నిష్పత్తి, అనుపాతము, విలోమానుపాతం, అనులోమానుపాతం, సో వ్యాపార గణితం సమస్యలు ఇవన్నీ కూడా విశ్లేషణ పద్ధతిలోనే చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. విశ్లేషణ పద్ధతిలో జరిగేటటువంటి చర్చలు, ప్రశ్నలు, ఆలోచన సరళి ఇదంతా కూడా అనియత రూపంలో జరుగుతాయి. విశ్లేషణ పద్ధతి విశ్లేషణ సంశ్లేషణ యొక్క సంక్షిప్త రూపం. విశ్లేషణ పద్ధతి అనేది సంశ్లేషణ పద్ధతి యొక్క సంక్షిప్త రూపం అని నిర్వచించిన వారు బట్లర్ మరియు రన్. బోధించిన సమయంలో తాను ఉపయోగించినటువంటి సోపానాలు వెనుక కారణాలను తెలిపినట్లయితే దాన్ని ఏమంటారంటే విశ్లేషణ పద్ధతి అంటారు. బోధించిన సమయంలో తాను ఉపయోగించిన సోపానాల వెనుక కారణాలను గనక తెలిపినట్లయితే దాన్ని విశ్లేషణ పద్ధతి అని అంటారు. అయితే దీని యొక్క సూత్రాలు ఎలా ఉంటాయంటే, సారాంశం నుంచి దత్తాంశానికి, ఈ బిట్ ఎక్కువగా వస్తుంటుందండి. సారాంశం నుంచి దత్తాంశానికి, తెలియని నుంచి తెలిసిన, అంటే నిగమన ఉండేటటువంటివి ఇక్కడ దీనికి వస్తాయి. ఇక్కడ చూడండి, తెలియని టు తెలిసిన, అమూర్తం నుంచి మూర్తం, ఈ రెండు కూడా నిగమన పద్ధతికి వచ్చేటటువంటివి అన్నమాట. మరి గుణాలకు వచ్చేసరికి ఆగమనకు వస్తుంది. గుణాలవన్నీ కూడా ఆగమనంకి ఉంటాయి అన్నమాట. ఇది ఒక ఆలోచన ప్రక్రియ, సహజమైనది, తార్కిక, హేతుబద్ధం, వృద్ధి చెందుతుంది. ఇవన్నీ కూడా ఆగమన పద్ధతికి ఉండేటటువంటి గుణాలు ఉంటాయి. అన్వేషించే వైఖరి పెరుగుతుంది. విద్యార్థి క్రియాశీలకంగా ఉంటాడు. విస్తృతమైనటువంటి ఆలోచన చేస్తారు. సో ఇక్కడ చూడండి, తెలియని దాని నుంచి తెలిసిన దాన్ని నేర్చుకుంటాడు. అమూర్తం నుంచి మూర్తాన్ని నేర్చుకుంటాడు. సారాంశం నుంచి దత్తాంశానికి వెళ్తారు. విశ్లేషణ పద్ధతికి సంబంధించినవి. ఇది సుదీర్ఘమైనది. సమయము, కాలము వృధా. అన్ని అంశాలను బోధించలేము, విసుగును కలిగిస్తుంది. ప్రతి ఒక్కటి విడగొట్టి నేర్పించాలంటే కష్టం. సంశ్లేషణ అంటే మొత్తంగా చూడడం. గెస్టాల్ట్ వాదానికి సంబంధించిందనమాట. చూడండి, సమస్య సాధనకు వేరువేరు భాగాలను కలిపి ఏకంగా చేసి పరిష్కరించడం. విశ్లేషణకు ఆపోజిట్. కలిపి వేరువేరు భాగాలన్నింటినీ కూడా ఏకం చేసి పరిష్కరించడం. సమస్య సాధనలో, సిద్ధాంత నిరూపణలో ఉపయుక్తమైనటువంటిది సమాచారాత్మక పద్ధతి. అలాగే గణితంలో నేర్చుకున్నటువంటి సూత్రాలను, సిద్ధాంతాలను కలిపి వాటి ఆధారంగా సమస్యలను సాధించడానికి ఉపయోగపడుతుందంట. కలిపి బోధించడానికి, కలిపి నేర్చుకోవడానికి ఉపయోగమమ్మ. గడ్డివాములో సూది అన్వేషించే పద్ధతి, అది నిగమన పద్ధతి అనేది. గడ్డివాములో సూది బయల్పడే పద్ధతి అంటారు దాన్ని. సూది బయల్పడే పద్ధతి, ఇది అన్వేషించే పద్ధతి. సంశ్లేషణ పద్ధతి అనేది అన్వేషించే పద్ధతి, నిగమన అనేది బయల్పడే పద్ధతి. ఈ రెండు చెప్పింది కూడా యంగే. ఈ పద్ధతిలో ఉపయోగించినటువంటి సోపానాలు, సమస్య సాధన విధానాలు నియత రూపంలో ఉంటాయి. మరి అనియత రూపంలో ఉండేవి విశ్లేషణ పద్ధతివి. అక్కడవి అనియత రూపంలో ఉంటే ఇక్కడవి నియత రూపంలో ఉంటాయి. ఒక ఆట వస్తువు యొక్క విడిభాగాల నుండి ఆట వస్తువుని తయారు చేయటం అనేది సంశ్లేషణ పద్ధతి.
విడిభాగాల నుండి ఆట వస్తువును పేర్చడం, కలపడం అనమాట. నెక్స్ట్ వన్, సూత్రాలు ఎట్లా ఉంటాయంటే దత్తాంశం నుంచి సారాంశానికి, తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్తారు, మూర్తం నుంచి అమూర్తానికి వెళ్తారు. ఇక్కడ గుణాలు చూస్తే ఆలోచన ఫలితానికి సంబంధించినదమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆలోచన ఫలితానికి సంబంధించినది సంశ్లేషణ. విశ్లేషణకు వచ్చేసరికి ఇది ఒక ఆలోచన విధానం. చూడండి, ఇది ఒక ఆలోచన ప్రక్రియ అనమాట. విశ్లేషణ అనేది ఒక ఆలోచన ప్రక్రియ అయితే సంశ్లేషణ అనేది ఒక ఆలోచన ఫలితం, ఒక ఆలోచన యొక్క ఫలితం. నియతమైనది, క్రమబద్ధమైనది, వేగాన్ని పెంపొందిస్తుంది, విద్యార్థికి విసుగునేమీ కలిగించదు. అలాగే ఎంపిక పరీక్షల్లో అనుకూలమైనటువంటి పద్ధతి, సమస్య సాధన సులభము, కాలాన్ని పొదుపు చేస్తుంది, గ్రంథ రచయితలు ఎక్కువగా అనుసరిస్తారు. సో ఇది నిగమనకు సంబంధించినటువంటివన్నీ కూడా సంశ్లేషణలో రిలేటెడ్గా కనిపిస్తాయి. విశ్లేషణకు వచ్చేసరికి ఆగమనకి రిలేటెడ్గా కొన్ని కనిపిస్తాయి అన్నమాట. సంపూర్ణ అవగాహనకు అవకాశం లేదు, విద్యార్థి క్రియాశీలకంగా ఉండడు, నిగమనకు వచ్చేటటువంటివి ఉంటాయి, సందేహాలు ఎక్కువగా ఉంటాయి, నూతన ఆవిష్కరణకి ఆలోచనలకి అవకాశం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కలిపి చేస్తారు కదా. సో జ్యామితి సంశ్లేషణ పద్ధతి అనేటటువంటిది జ్యామితీయ సిద్ధాంతాల నిరూపణకు ఉపయుక్తమైనది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. చాలా ఇంపార్టెంట్ ఇది. కావాలంటే ఇంకోసారి విని చూడండి.